వెల్కమ్ టు ఐఏసి. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఆర్ఆర్బి బోర్డ్స్ నుంచి మనకి నోటీస్ అనేది రావడం జరిగిందమ్మా. ఆ నోటీస్లో ఏమి ఇచ్చారు అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. సో యాక్చువల్గా ఈ నోటీస్లో మనకి క్లారిటీగా ఇచ్చారు. ఆర్పిఎఫ్కి సంబంధించి మార్చి 2 రోజు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి అనేది, నెక్స్ట్ ఎప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది అనేది మనకి మార్చి 2 రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని అథెంటికేటెడ్ అని చెప్తూ ఆల్రెడీ ఈ రోజు రైల్వే బోర్డ్స్ నుంచి మనకి నోటీస్ ఇచ్చారు. అదేంటి అంటే ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఏప్రిల్ 15th రోజు రాబోతున్నాయి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యాజ్ వెల్ యాజ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈ రెండు కూడా ఏప్రిల్ 15th రోజు డీటెయిల్డ్ నోటిఫికేషన్ మన ఆర్ఆర్బి వెబ్సైట్స్ లో ఇస్తాము అనేది క్లియర్ గా ఇక్కడ నోటీస్ లో ఇచ్చారమ్మా. మరి 15th రోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి అదే రోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా అవైలబుల్ ఉంటుందమ్మా. ఆన్లైన్ అప్లికేషన్ కూడా అదే రోజు నుంచి అవైలబిలిటీ ఉంటుంది. ఆ అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది ఆ లింక్ అంటే అదే రోజు నుంచి మన ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిఫరెంట్ ఆర్ఆర్బిస్ ఆర్ఆర్బిస్ లో ఆ లింక్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ లింక్ నుంచి మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ అంటే ఇంకొక 1 month ఉంది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి. దాని తర్వాత ఒక 1 month మనకి అప్లై చేసుకోవడానికి టైం ఇస్తాడు. దాని తర్వాత మనకి ఆర్పిఎఫ్ లో ఉన్నది సింగిల్ ఎగ్జామ్, అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా సింగిల్ ఎగ్జామ్ ద్వారా మనకి ఎస్ఐ అవ్వచ్చు ఆర్ కానిస్టేబుల్ అవ్వచ్చు. మీ అందరికీ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాము. మనకి చూసుకుంటే ఇది మంచి ఆపర్చునిటీ. సింగిల్ ఎగ్జామ్ తోనే డైరెక్ట్ అదే ఎగ్జామ్ లో మెరిట్ ని బేస్ చేసుకొని మీరు ఫైనలైజ్ అవుతారు. ఈవెంట్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఇక్కడ. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అంటే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సరే మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే మనకి కంప్లీట్ గా 120 మార్క్స్ అనేది ఉంది. మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35 అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ టోటల్ గా కలిపి 50 మార్క్స్, అంటే టోటల్ 120 మార్క్స్ వీటి మీదే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రైల్వే ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. అంటే సింగిల్ ఎగ్జామ్ లో కానీ మనం మంచి పర్ఫార్మెన్స్ చేశాము అంటే డెఫినెట్ గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయినా ఆర్పిఎఫ్ ఎస్ఐ అయినా సరే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ప్లస్ పవర్ ఉంటుంది ఈ జాబ్ లో, ప్రెజర్ తక్కువ ఉంటుందమ్మా. జాగ్రత్తగా మీరు ఆలోచించి ఎలిజిబుల్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ పడి అప్లై చేసిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అంటే అంత టైం ఉండదండి. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు రైల్వేలో ఏ విధంగా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు చెప్పిన టైం ప్రకారం ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ రైల్వే క్యాలెండర్ లో 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 3వ నోటిఫికేషన్ కూడా మనకి ఏప్రిల్ 15th ఆర్ఆర్బిది రాబోతుంది, ఆర్పిఎఫ్ ది. కాబట్టి మీరు ఈ టైం లైన్ రైల్వే వాళ్ళు ఏ విధంగా అయితే టైం లైన్ పెట్టుకొని మూవ్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ కూడా అదే విధంగా మీరు మూవ్ చేయండి. 100% మీరు విన్ సాధిస్తారమ్మా. సింపుల్ గా ఇక్కడ మనం ఇంకొక 6 months 100% మన కాన్సన్ట్రేషన్ కానీ పెట్టాము అంటే రైల్వేలో ఈజీగా మనం జాబ్ కొట్టొచ్చు. మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ తెలుగులో కూడా మనకి ఎగ్జామ్స్ ఉంటున్నాయి, లోకల్ లాంగ్వేజెస్ లో ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ప్లస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని కూడా. ప్లస్ పేపర్స్ అనేవి కూడా మీరు అనుకున్నంత విధంగా టూ మచ్ టఫ్ ఏమి ఉండదమ్మా. కాన్సన్ట్రేటెడ్ గా స్ట్రాటజిక్ గా రాస్తే ఈజీగా మనం జాబ్ కొట్టొచ్చు. మీరు జాబ్ కొట్టేంత వరకు మీకు ప్రతి అడుగులో ఐఏసి మీకు తోడుగా ఉంటుందమ్మా. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మేము మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అదే విధంగా మన దాంట్లో మారథాన్ సెషన్స్ అని నెక్స్ట్ డిఫరెంట్ రైల్వే వీడియోస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఆర్పిఎఫ్ కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దామా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.